నమస్తే వెల్కమ్ టు విహారీ టీవీ నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 74 మంది ముస్లింలకు పద్మశ్రీ అవార్డులు ఇచ్చింది బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాబ్జీ వెల్లడి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎన్నికల ప్రచారం ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి తమ వంతు బాధ్యతగా కృషి చేస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి అనంతరం భారీ బ్లడ్ క్యాంపును ఏర్పాటు చేశారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం కేంద్రం పాత సబ్బవరంలో ఉన్న రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో ప్రిన్సిపల్ పోతల సత్యనారాయణ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి డిఫెన్స్ అకాడమీ పేరిట పెరేడ్ గ్రౌండ్లో ప్రిన్సిపల్ జాతీయ జెండా ఎగురవేసి విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు అక్కడ విద్యార్థులు ఏర్పాటు చేసిన భరతమాత ఆకృతి చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాలతో సబ్బవరం 3 రోడ్ల కూడలి వరకు రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు స్కౌట్స్ స్టూడెంట్స్ ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారాన్ని ఏర్పాటు చేశారు డిఫెన్స్ అకాడమీలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 50 యూనిట్ల రక్తాన్ని సేకరించారు కార్యక్రమానికి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కాగా డైరెక్టర్లు మరియు గణితం జాబ్ కోర్స్ ఫ్యాకల్టీ టి సూర్యప్రకాష్ పిటి సురేష్ మాజీ ఆర్మీ కోచ్ సుబ్రహ్మణ్యం ఇన్ఛార్జ్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు James of Srimon, Ranger Defense Academy students, ex-officers, prayed for Afghanistan के लिए always Srimon, Jai Srimon. Yes, sir. రండి James of Srimon, please host national flag. Parade! Rashtra salute! Salute! भारत भाग्य विधाता पंजाब सिंध వివిధ ధనాల్లో జాబ్ వచ్చే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్లో 3 అబ్బాయిలు ఇండియన్ రైల్వే ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీలో కూడా 3 అబ్బాయిలు సెలెక్ట్ అయ్యారు అది మా కాలేజీ మా అకాడమీ తరఫున అధ్యాపకులకి చాలా స్టాఫ్ కూడా ఒకసారి మళ్ళీ అభినందన తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఒక 50-70 మంది విద్యార్థులకి మన వివిధ దళాలకి శిక్షణ ఇస్తూ పంపిస్తామని మా స్టాఫ్కి మా లెక్చరర్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ పేరండి నా పేరు సత్యనారాయణ అండి మీరు రేంజర్ డిఫెన్స్ అకాడమీలో మీరు ఏంటి నేను రేంజర్ డిఫెన్స్ అకాడమీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నానండి మరి ఎందుకంటే మేము కూడా 25 ఏళ్ళు అకాడమీలో పనిచేసి మా సపోర్ట్లో కూడా చాలామందిని ఇండియన్ ఆర్మీ రైల్వే ఎయిర్ ఫోర్స్ నేవీ కూడా పంపించాలనే దీంతో మేము తక్కువ ఫీజుతోని విద్యార్థులు తీసుకొచ్చి జాబ్ వచ్చే విధంగా ట్రైనప్ చేస్తున్నాం ప్రతిరోజు కూడా ఉదయాన్నే 5 గంటలు లేపి మంచి ఎక్స్పీరియన్స్ పీటీలు ఎక్స్ ఆర్మీ ఎక్స్ నేవీ ఎక్స్ ఆర్మీ వాళ్ళతో మేము శిక్షణ జరుగుతుంది అదేవిధంగా ప్రతి సండే కూడా
రకరకాల ట్రక్కింగ్ కండక్ట్ చేస్తామండి. విద్యార్థులు కూడా శారీరకంగా గట్టిగా ఉండాలి, బాగుండాలి. వీరు కూడా ఫస్ట్ నుంచి కూడా రన్నింగ్, అథ్లెటిక్స్ కూడా ప్రిపేర్ చేస్తూ, అలాగే స్పోర్ట్స్ అకాడమీ కూడా పెట్టి చాలామందికి స్పోర్ట్స్ కోటాలో కూడా ఆర్మీలో జాబ్ వచ్చే విధంగా మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. గౌతమి, మా ఫాదర్ కార్పెంటర్ వర్క్ చేస్తారు, మా మదర్ బ్రాండెక్స్కి వెళ్తారు. నేను ఈ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ మా సీనియర్స్ చెప్తే ఈ కాలేజ్కి నేను వచ్చాను. ఈ కాలేజ్లో ఎడ్యుకేషన్ బాగుంటుంది, హాస్టల్ కూడా బాగుంటుంది, అలాగే గ్రౌండ్ కూడా బాగుంటుంది. టైమింగ్స్ నాకు నచ్చాయి. సో అందుకోసం నేను ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. నేను పోలీస్ జాబ్ కోసం ఈ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీకి వచ్చాను. అలాగే నేను ఆ గోల్ రీచ్ అవుతానని ఆశిస్తున్నాను. మై నేమ్ ఇస్ శ్రీలావణ్య. నేను వాడ్చీపురపల్లి నుంచి వచ్చాను. మా డాడీ ఎన్టీపీస్లో చేస్తారు, అమ్మ సెక్యూరిటీగా చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి డిఫెన్స్ అంటే చాలా ఇష్టం. చాలా కాలేజెస్ వెతికాం, కానీ ఈ కాలేజ్ బెస్ట్ అనిపించింది. ఈ కాలేజ్లో జాయిన్ అవుతే లైఫ్లో సెటిల్ అవుతాము అనిపించింది. మేము చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఎక్కడ చూసినా ఫీజు చాలా ఎక్కువ చెప్పారు, కానీ ఇక్కడ సారు తక్కువ ఫీజుతో జాయిన్ చేసుకున్నారు. ఫ్యాకల్టీ చాలా బాగుంది, ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది. అలాగే మార్నింగ్ గ్రౌండ్ కూడా స్నాక్స్ పెడతారు, ఫుడ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ పెడతారు, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం స్టడీ అవర్స్, మార్నింగ్ స్టడీ అవర్స్ బాగుంటుంది. ఎగ్జామ్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా అవుతుంది. నేనైతే నాగవరం నుంచి వచ్చాను. ఇక్కడ సత్యనారాయణ సార్ దయ వల్ల నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఉదయాన్నే గ్రౌండ్, సాయంత్రం గేమ్స్, ఫుడ్ అయితే చాలా బాగా పెడుతున్నారు. ఇక్కడ నేనైతే ఆర్మీలో జీడీ సోల్జర్ కింద నా అంబిషన్ పెట్టుకున్నాను. దాని మీదే ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ అన్నీ బాగున్నాయి. సారు జాబ్ కోర్స్ కూడా అన్నీ బాగా చెప్తున్నారు. మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మా పేరెంట్స్ అయితే మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారండి. మా అమ్మగారు నన్ను కష్టపడి ఇక్కడ చదువుతున్నారు. సార్ కూడా తండ్రి లేరని ఇక్కడ ఫీజు కూడా నాకు చాలా బాగా తగ్గించారండి. ఇక్కడ అయితే నాకు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. నా పేరు పి గౌతమ్ సార్. నేను చోదవరం మండలం గౌరవపట్నం గ్రామం నుంచి వచ్చాను. నేను ఈ విశాఖ జిల్లాలో ఏ డిఫెన్స్ అకాడమీ బాగుంటుందని ఎంక్వైరీ చేశాను. అందులో చాలామంది దగ్గర వినిపించిన పేరు రేంజర్ డిఫెన్స్ అకాడమీ. అది వినిన తర్వాత నేను ఈ కాలేజ్కి వచ్చి చెక్ చేశాను. కాలేజ్లో నేను అనుకున్న ఫెసిలిటీస్ కంతా చాలా బాగున్నాయి. దానివల్ల నేను ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. నేను ఈ కాలేజ్ జాయిన్ అవ్వడం ముందు ఖోఖో డిస్ట్రిక్ట్ మీద ఆడాను. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టి, అలాగే నేషనల్స్కి వెళ్ళి సెకండ్ ప్లేస్ కొట్టాం. అంతా ఈ కాలేజ్ ఆధ్వర్యంలో నేను ఆడాను. అండర్ 19 స్టేట్ మీట్ కర్నూలులో నేను ఫస్ట్ ప్లేస్ కొట్టాను ఖోఖో. అలాగే నేను ఫస్ట్లో చాలా డల్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆబ్జెక్టివ్తో పాటు ఇంటర్తో పాటు ఆబ్జెక్టివ్ కూడా చాలా చాకచక్యంగా చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చే ముందు ఆర్మీ జాబ్ కొట్టగలనా అని నమ్మకం లేకుండా వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 100కి 100% నేను అచీవ్ చేసి ఇక్కడి నుంచి వెళ్తానని నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. నమస్తే అండి. నాతోటి స్టాఫ్కి, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి మరియు విద్యార్థులకు కూడా నా యొక్క గణతంత్ర 75వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈరోజు మరి మనం రేంజర్ డిఫెన్స్ అకాడమీలో చాలా పకడ్బందీగా మన గణతంత్ర దినోత్సవం ఏర్పాటు చేసాం. దీని ముఖ్యంగా చాలామంది కూడా రావడం జరిగింది. దీంతోపాటు సప్పవరం మండలంలో ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది మారుమూల గ్రామంలో ప్రజలకు కూడా ఈ గణతంత్ర దినోత్సవం ఎలా వచ్చింది, ఏంటి, ఈ రోజు అనేది తెలియజేసాం. దీని ముఖ్యంగా అదొక మంచి కాన్సెప్ట్. అదేవిధంగా మన అకాడమీలో చాలామంది పూర్వ విద్యార్థులకి ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ రైల్వేలో అసలు ఏమైనా తెలియకపోయినా సరే ఈ మారుమూల గ్రామాల్లో విద్యార్థులు తీసుకొచ్చి మేము ఇక్కడ అతి తక్కువ ఫీజుతో జాయిన్ చేసుకుంటూ పేదల కోసమే మా కల్చర్ ఫౌండేషన్ పనిచేస్తుందని కల్చర్ ఫౌండేషన్ అధ్యక్షులు మరియు పెదగాంట్యాడ బీజేపీ మండల అధ్యక్షులు పేర్ల అప్పారావు అన్నారు. జీవీఎంసీ 64వ వార్డు యారాడ గ్రామంలో నివాసం ఉంటున్న అప్పారావు, సూరమ్మ అనే నిరుపేద కుటుంబానికి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అరేంజ్ చేసి ఎరైజ్ ఫౌండేషన్ అధ్యక్షులు నీలకంఠం గారి ఆర్థిక సాయంతో అందజేశారు. ఈ సందర్భంగా పేర్ల అప్పారావు మాట్లాడారు. మా కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిరుపేద కుటుంబాలకు ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతోందని, దీనిలో భాగంగా ఈ రోజు యారాడ గ్రామంలో అందజేశామన్నారు. అలాగే వీరికి సరైన ఇల్లు కూడా లేదని, అనారోగ్యానికి గురైనప్పుడు మందులు కొనుక్కునే స్తోమత లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వీరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కల్చర్ ఫౌండేషన్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో
ఆనంద్ ఫౌండేషన్ సభ్యులు శివప్రసాద్, కోశాధికారి శ్రీరంరెడ్డి గిరిచరణ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీస్తుండే. విశాఖ జిల్లా భీమిలిలో జరిగిన సీఎం జగన్ ఎన్నికల శంఖారావం సభకు గాజువాక నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. పాత గాజువాక కూడల్లో నియోజకవర్గం సమన్వయకర్త ఉరుకోటి చందు వాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూర్తిస్తున్న తరుణంలో క్యాడర్లో నూతనోత్సాహం నెలకొంది. రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఈ రాష్ట్రానికి సీఎంగా రావాలనేదే ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన ఆయనకు వచ్చే ఎన్నికల్లో గాజువాకలో వైకాపా జెండా ఎగురవేసి సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ ఉరుకోటి అప్పారావు, పూర్ణానంద శర్మ, షౌకత్ అలీలు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తిప్పల వర్గం దూరం కావడంతో అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్ర రీజియన్ పార్టీ క్యాడర్ సమావేశం నిర్వహించి శ్రేణులందరికీ దిశానిర్దేశం చేసి వారిని ఉత్తేజపరిచి రానున్న ఎన్నికల్లో 175కి 175 నియోజకవర్గాలు గెలిచేలా మా శ్రేణులందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క సభకు పెద్ద ఎత్తున గాజువాక నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని వార్డుల నుండి కూడా వార్డు కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు మరియు మండల అధ్యక్షులు, జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ, వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా, కన్వీనర్లు, గృహసారులు అందరూ కూడా కలిసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ఆ సభకి బయలుదేరడం జరుగుతుంది. అలాగే గాజువాక శాసనసభ్యులు పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారి సారథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మరి గాజువాక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సుమారు 100 బస్సులు అలాగే 200 పైగా కారుల్లో ఆ సభకి ర్యాలీగా తరలి వెళ్తున్నాం. దీన్ని బట్టి రానున్న రోజుల్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారుని మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానున్నారు. అలాగే గాజువాక నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ అన్నారు. భీమిలిలో జరగబోయే ఎన్నికల శంఖారావానికి 76వ వార్డు నుంచి వైసీపీ కార్యకర్తలు, నాయకులు తరలి వెడుతున్న వాహనాలకు వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి రమణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దొడ్డి రమణ మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి 100 బస్సులు, 200 కార్లు వెళ్తున్నాయని, అలాగే 76వ వార్డు నుంచి 3 బస్సులు, 10 కార్లలో బయలుదేరి వెళుతున్నామని చెప్పారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ అమలు చేయలేదని, ప్రజల అవసరాలు తీర్చే ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారన్నారు. పెద్ద పండుగ వాతావరణం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలో భీమిలి విశాఖ జిల్లా నుంచి గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ శంకరం పూజడానికి విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లా అందరూ పెద్ద పండుగ వాతావరణం ఉంది. సంక్రాంతి హిందువులు చేసుకుంటారు, క్రైస్తవులు క్రిస్మస్ చేసుకుంటారు, ముస్లిమ్స్ చేసుకుంటారు. కాబట్టి అందరూ కలిపి కలెక్ట్ చేసుకుంటే జగన్ రాకతో ఎంతో ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం మళ్ళీ చూడాలని ఎంతో కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఈ 76వ విశాఖపట్నం ప్రజలందరూ కూడా, గాజువాక ప్రజలందరూ కూడా ఉరుకూరు రామచంద్ర ఆధ్వర్యంలో భారీ ఎత్తున బయలుదేరడం జరిగింది. ఈరోజు 76వ దాదాపు 500 మంది పైగా బయలుదేరడం జరిగింది. నియోజకవర్గంలో 20,000 మంది కూడా ఉరుకూరు చంద్ర నాయకత్వంలో బయలుదేరు అందరూ కూడా కావాలి జగన్, రావాలి జగన్ నినాదంతో విశాఖపట్నం మారుమోగి పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో అందరూ కూడా ఎవరికి ఓటేస్తారని అడిగి అందరూ కూడా మీకు జగన్ అన్నారు, రావాలి జగన్ అని ఉంది. విశాఖపట్నమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మారుమోగి పెట్టారు. 175 రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చూడాలని చెప్పి ఇక్కడ ప్రజలు, కార్యకర్తలు అందరూ ఎదురు వస్తున్న సందర్భంలో ఈరోజు విశాఖపట్నం రాజధాని భారీ రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అందరూ కూడా ప్రజలందరూ, కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా వచ్చిన అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి రాష్ట్ర డైరెక్టర్ ప్రమీల గారికి, ఎస్సీ మన కంట్రా గారికి, అలాగే గృహ సచివాలయ కార్యదర్శులు, వారి సచివాలయ సిబ్బంది, ప్రోత్సాహం అందరూ కూడా పేరు చెందిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అందరూ ఎదురు చూస్తున్న సచివాలయం రామరాజ్యంలో పెట్టాలని చెప్పి ఎప్పుడో మహాత్మా గాంధీ గారు చిన్నప్పుడు కుటుంబం అన్నారు. ప్రజలందరికీ గ్రామ స్వరాజ్యం చెప్పిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అలాగే ఇన్ని పథకాలు ఇస్తున్నారు. పేదవాళ్ళు పెన్షన్స్ కూడా ఇంటికి తీసుకుని ఇచ్చే సందర్భంలో కూడా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చూస్తారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా జగన్ నమ్మే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు చేస్తున్న ఆ సంఘటన చూస్తున్నారు. రాబోయే రోజు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడం తప్ప మరో పథకం లేదు, మరో స్కీమ్ లేదు.
భవిష్యత్తులో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మంచి అఖండ మంచి రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించే ఆలోచనతో ఉన్నారు. ఇంకా గాజువాకలో కూడా ఏదైతే ఉడుపుటి రామచంద్ర గారు ఇన్ఛార్జ్ ఇచ్చారో వారు కూడా భవిష్యత్తులో కూడా సీఎం ఎమ్మెల్యేగా గెలుపొందాలి, రాబోయే రోజులు మినిస్టర్గా చూడాలని చెప్పి గాజువాకలో రాజకీయంగా కోరుకుంటూ అభ్యర్థి వారిని మీ అవకాశం అందరూ కూడా పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మాధవధార వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి ప్రత్యేక పూజలు చేసి అనంతరం ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఇంకా అభ్యర్థులు ప్రకటించకపోయినప్పటికీ మంచి సుముహూర్తం కారణంగా ప్రారంభించామన్నారు. 2014లో ఇక్కడ బీజేపీకి ప్రజలు ఆదరణ చూపించారని ఇప్పుడు మళ్లీ అదే ఆదరణతో తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఓటు వేసే ప్రతి వ్యక్తికి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని, మనం ఎవరికి ఓటు వేస్తున్నాము, ఏ ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందో ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, బీజేపీ నగరాధ్యక్షులు రవీంద్రారెడ్డి, పార్టీ కార్యకర్తలు, ఉత్తర నియోజకవర్గం ప్రజలు పాల్గొన్నారు. విస్తృతంగా పర్యటించనున్నారు. పార్టీ కార్యకర్తలు కూడా మరి వార్డుకి వెళ్లి ప్రజలతో మమేకం కానున్నారు. అతి స్వల్ప వ్యవధిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పి మా పంతులు గారు చెప్పిన మా పిదప వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇక్కడ పూజ చేసి ఇక్కడ నుంచి ప్రచారం మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో పెద్దలు అనుమతి తీసుకుని భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా ఆశిస్తూ నేను విష్ణుకుమార్ రాజు ఇదివరకు ఎక్స్ఎమ్మెల్యేగా చేశాను, అట్లాగే ఫ్లోర్ లీడర్గా చేశాను. 2019లో మేము గెలవలేకపోయాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతో మనకి ఇంక ఎలక్షన్స్ కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్ద సమయం లేని వలన క్యాండిడేట్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ కూడా క్యాండిడేట్గా ఆశిస్తూ నేను ప్రచారం ఈ రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈ ముహూర్తానికి మా గౌరవ పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు, అట్లాగే మా అధ్యక్షుల వారు రవీంద్ర రెడ్డి గారు, కాశీరాజు గారు జనరల్ సెక్రటరీ గారు, ఇంకా మా మిత్రులు సురేష్ బాబు, ఇంకా ఇక్కడ ప్రచారానికి రోజు నాతో పాటు ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది ఒక శాంపుల్గా ఒక టెక్నికల్గా ముహూర్తం అనే ఉద్దేశంతో సడన్గా అనుకుని ఈరోజు పెట్టినందుకు, అట్లాగే మీరందరూ కూడా వచ్చినందుకు మాకు పెద్దల ఆశీర్వాదాలు, దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమంలో వచ్చాము. ఏ వ్యక్తికి మనం ఓటు వేస్తే, ఏ పార్టీకి మనం ఓటు వేస్తే బాగుంటుందా, ఏ వ్యక్తికి మనం ఓటు వేయాలా అనేది ప్రజలు ఆలోచించుకుని విజ్ఞతతోటి ఈ నార్త్ నియోజకవర్గంలో ఓటు వేస్తారని మాకు ఒక ప్రగాఢమైన విశ్వాసము. అట్లాగే ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కూడా రావటం జరిగింది. అట్లాగే కొంతమంది ఇతర పార్టీల వాళ్ళు కూడా పార్టీలతోటి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా కూడా వారు వచ్చి నాకు అభినందనలు తెలియజేసిన వారందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటాను. 2014 నుండి 19 వరకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా విశాఖపట్నం నార్త్ను రిప్రజెంట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి విష్ణుకుమార్ రాజు గారు 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ అప్పటి పరిస్థితుల కారణంగా గెలవలేదు. కానీ గత 5 సంవత్సరాల్లో ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు అంటే మరి అందుబాటులో ఉన్నది విష్ణుకుమార్ రాజు గారు మాత్రమే. సో కాబట్టి ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యే కూడా ప్రజల మధ్యనే 5 సంవత్సరాలు ఉంటూ మళ్ళీ ఒక్కసారి పార్టీ తరఫున టికెట్ ఆశిస్తూ వారే స్వయంగా చెప్పారు, పార్టీ ఏ నిర్ణయం అయినా కూడా అధికారికంగా చేస్తుంది, కానీ ఎన్నికలు తక్కువ సమయంలో 5 సంవత్సరాలుగా నిజం చెప్పాలంటే ప్రజల మధ్యన ఉండి ఒక రకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజున మరి ఉధృతంగా కొంచెం ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళారు. సో రానున్న రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీని, ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఖ్యాతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం కోసం వారు చేపట్టినటువంటి కార్యక్రమం బాగా పనిచేస్తుందని మేము భావిస్తాం. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈ రకంగా నరేంద్ర మోదీ గారి పట్ల ప్రజల ఆదరణ మరింత ఎంత దేశవ్యాప్తంగా పెరిగిందో, అందున ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పెరిగిందో కూడా ప్రజలు స్పష్టంగా చూశారు. సో కాబట్టి దాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి మా పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు విష్ణుకుమార్ రాజు గారు కూడా ప్రచారంలో పాల్గొనటం,
ప్రజల్లోకి బీజేపీని, నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని, వారు చేసిన సేవల్ని తీసుకువెళ్ళటం నిజంగా ముదావహం. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలన్నదే ఉద్దేశ్యంతో అఖిల భారత మార్వాడి సమాజ సంఘ కృషి చేస్తోందని సమాజ సంఘ నేషనల్ ప్రెసిడెంట్ నీరు అన్నారు. శనివారం విశాఖ నగరంలోని మహారాష్ట్ర మండల్ నేషనల్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో గ్రామ స్థాయి నుంచి ప్రజలకు సామాజిక సేవ, ఇతర అంశాల పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ప్రతి ఏటా నిర్వహించే రాష్ట్ర స్థాయి సదస్సులు ఈ ఏడాది విశాఖలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి మహిళా ప్రతినిధులు, సమాజ సభ్యులు పాల్గొంటారు. रिक्वेस्ट करेंगे कि जिन्होंने तैयारी कर रही है वो बचे रहे। मुख्यमंत्री कौन सी पार्टी का वो अपने पक्ष का है कि पूरा बाहर का जगह बहुत अच्छा नया है। 2.5 कैंसिल कर दी, 25 साल की है। ఇది అఖిల భారతీయ మార్వాడి మహిళా సమాజం. ఇది మొత్తం రాష్ట్రం అంతా ఉంది, ఇండియా లెవెల్లో. ఇది ఇలాగా మనకి ప్రతి రాష్ట్రంలోని ఇది సమాజం ఉన్నది. అలా కాకుండా సిటీ వైజ్ కూడా ఉంది. ఇవాళ మొత్తం దేశం అంతా కలిపి దానికి సంబంధించి నేషనల్ ప్రెసిడెంట్ నీరు గారు వచ్చారు. సో ఇదేంటంటే మేము ఇందులో ఈ సమాజంలోని సోషల్ సర్వీస్ చేస్తాం, అది మా మోటో. దీనికి సంబంధించి మేము ఉమెన్ ఎంపవర్మెంట్, మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు చిల్డ్రన్స్కి సంబంధించి, నెక్స్ట్ బ్లడ్ డొనేషన్ అనేసి, ఆర్గన్ డొనేషన్, పొల్యూషన్, ఎన్వైరన్మెంట్ కోసం అనేసి, ఇలాగా డిఫరెంట్ సోషల్ సర్వీసెస్ ఇందులో మేము కవర్ చేస్తూ ఉంటుంటాము. ఇందులో అంటే మెసేజ్ పాస్ చేస్తూ ఉంటామన్నమాట. ప్రస్తుతానికి ఇది విశాఖపట్నంలో అవుతుంది. ఇక్కడికి విజయవాడ దగ్గర నుంచి, కాకినాడ నుంచి, విజయనగరం నుంచి, అలా ప్రతి సిటీ నుంచి కూడా ఇవాళ ఈ ప్రోగ్రామ్కి ప్రెసిడెంట్, ఆ మెంబర్స్ ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు. మా మోటివ్ ఏంటంటే మెయిన్ మెసేజ్ వెళ్ళడం అందరికీ. ఈ సోషల్ సర్వీస్ అనేది ఆడవాళ్ళు చేస్తే దీనికి అందరికీ ప్రోత్సాహం అన్నది వస్తుంది. అది మా మెయిన్ మోటివ్. థ్యాంక్ యూ. నేను మిసెస్ వినీత, ఏపీ చైర్మన్, బ్లడ్ డొనేషన్కి, ఆర్గన్ డొనేషన్కి ఏపీ చైర్మన్, అఖిల భారతీయ మహిళా మండలి సమాజానికి. థ్యాంక్ యూ. నేను శాలు అగర్వాల్, అఖిల భారతీయ మార్వాడి మహిళా మండల్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్. మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ మన ప్రథమ ప్రాంతీయ అధివేశన చేసాము. ఇందులో మా ఆంధ్రప్రదేశ్ నుంచో ఆల్ 8 శాఖ ఉన్నాయి. ఎన్ని శాఖ నుంచో మెంబర్స్ వచ్చారు. ఇది మన నేషనల్ ప్రెసిడెంట్ గారు వచ్చారు, నీరా బత్వాల్ గారు వచ్చారు. మన ఇది చైర్మన్ గారు వస్తారా, హరి వెంకట కుమారి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎంబి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం విశాఖ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల ప్రైవేటు ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యారంగంలో ప్రైవేటు పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించి ఆయా నివేదికలను విద్యాశాఖ మంత్రి బసవ సత్యనారాయణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రజా
సమస్యలు, ఉపాధ్యాయులు సమస్యలను తెలుసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజశేఖర్తో పాటు పలువురు నేతలు, అసోసియేషన్ సభ్యులు అత్యధికంగా పాల్గొన్నారు. సెక్టార్లో ఉండేటటువంటి సమస్యల గురించి ఈరోజు చర్చించడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి, ఇంకా సమస్యలు పరిష్కరించుకునేవి ఏమున్నాయి అన్నీ కూడా ఈరోజు ఉదయం 10:30 నుంచి దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగు ప్రధానంగా విద్యాశాఖ మంత్రి వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు హాజరవుతున్నారు. ఆయన కూడా మన సమస్యలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత కొన్ని సమస్యల గురించి తెలియజేయడం జరిగింది. అవన్నీ కూడా ఆయన దాదాపు 3 years to 8 years ఫైల్ కూడా జీవో కూడా రావడం జరిగింది. అలాగే 3 years ఉండేది ముందు తీసుకున్న వాళ్ళకు కూడా 8 years ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా కొన్ని సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా పరిష్కరించేదానికి ప్రైవేట్ సెక్టర్ టీములంతా కూడా ఒకసారి విద్యాశాఖ మంత్రి వర్యులు, కమిషనరు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీతో కూర్చోబెట్టి ఈ సమస్యలు పరిష్కరించుకునేదానికి మేము కృషి చేస్తాము. కాబట్టి నలుమూలల నుంచి వచ్చినటువంటి కరస్పాండెంట్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు నేతాజీ సుబ్బారెడ్డి, అప్పస్మా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నెల్లూరు నుంచి వచ్చున్నాం. మరి స్టేట్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారు అధ్యక్షులైన తర్వాత మరి ప్రైవేట్ స్కూళ్ళకు నేను సైతం అని చెప్పి భరోసాగా ఉంటూ చాలా సమస్యలను సాల్వ్ చేశారు. మరి బై లాస్ట్ ఇయర్ మళ్ళీ ఎమ్మెల్సీగా కూడా వారు మా స్టేట్ అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యారు. అదైన తర్వాత ఇంకా మాకు సీఎం గారితో కలిసి యాక్సెస్, లేదా అఫీషియల్స్ తోటి ఆఫీస్తో కలిసి యాక్సెస్ బాగా వచ్చింది. కాబట్టి ఇప్పుడు అధ్యక్షుల వారు చెప్పినట్టుగా, మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా ఈ 3 years నుంచి 8 years కానీ లేదా రిమైనింగ్ చాలా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా సాల్వ్ చేశారు. ఇప్పుడు నిన్న కూడా మరి సీఎం గారిని ఫ్రీక్వెంట్గా కలుస్తున్నారు. ఈరోజు స్టేట్ మీటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంది. దాదాపు 500 నుంచి 600 మంది దాకా 26 జిల్లాల నుంచి వచ్చినారు. మరి మినిస్టర్ గారు కూడా వస్తారని చెప్పారు. వారు వచ్చిన తర్వాత వారి నోటీస్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని తీసుకెళ్లి సాల్వ్ చేసుకుంటాం. మరి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్ అందరూ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలియజేస్తారు. అవన్నీ మా అధ్యక్షులు వారు నోట్ చేసుకొని వాటికి సమాధానం చెప్పడం, ఇంకేమైనా కొన్ని చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వెంటనే ఆయన చేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 74 మంది ముస్లింలకు పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం జరిగిందని బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాబ్జీ అన్నారు. శనివారం విశాఖ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవిలకు సైతం పద్మ విభూషణ్ అవార్డులు అందించడం జాతికి మనమిచ్చే గౌరవమన్నారు. మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే కాకుండా ముస్లిం సమస్యల పరిష్కారంతో పాటు వారి అభివృద్ధి కూడా ఎంతగానో విశేష కృషి చేసిందన్నారు. నామినేటెడ్ పదవులతో పాటు ఇతర అంశాలపై తగిన ప్రాధాన్యత కల్పించిందని ఆయన పేర్కొన్నారు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీల యొక్క అవార్డుల యొక్క ప్రకటన జరిగింది. గర్వకారణం ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి పద్మవిభూషణ్ ఇవ్వటం మన యొక్క తెలుగు జాతిని మనం గౌరవించినట్లు, అదేవిధంగా ప్రముఖ తెలుగు సినీ యాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇవ్వటం కూడా మనం గర్వించుకున్నట్టు. అయితే ఈ యొక్క పత్రికా సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత దాదాపు ఈ 10 సంవత్సరాల్లో 74 మంది ముస్లింలకి పద్మశ్రీలు ఇవ్వడం జరిగింది. దేశంలో గతంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అంటే ఆ ఎంపిక విధానం, తీరుతెన్నులన్నింటినీ కూడా మార్చి ఇది ఉన్నతమైనటువంటి వాళ్ళకి, లేకపోతే రాజకీయంగా పదవులు ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే రాజకీయ చరిత్ర నేపథ్యం ఉన్నటువంటి సంబంధం ఉన్న వాళ్ళకి కాకుండా అనేక రంగాలలో నిష్ఠానుతులైనటువంటి వ్యక్తులు, అది భూమిని దున్ని సాగు చేసేటువంటి కూలి కానీ, వ్యవసాయం చేసేటువంటి రైతు కానీ, సామాజిక లక్ష్యంతో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, విద్యాపరమైనటువంటి కానీ, లేకపోతే సంస్కృతిపరమైనటువంటి అంశాల్లో కానీ అనేక మంది అయినటువంటి వ్యక్తుల్ని పద్మశ్రీలుగా, పద్మభూషణలుగా గుర్తించినటువంటి గొప్ప ప్రభుత్వం, గొప్ప దార్శనికమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే వెనకబడినటువంటి ముస్లిం అయినటువంటి షేక్ హసన్ గారు, ఆయనకి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తృణధాన్యాలకు సంబంధించినటువంటి నిపుణుడు
ఖాదర్ వలీ గారు వారికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. నిన్న 2024 పద్మశ్రీలో ఖలీల్ అహ్మద్ అని చెప్పినటువంటి నేత పని చేసేటువంటి కార్పెట్లు వీవర్ చేసేటువంటి వ్యక్తికి పద్మశ్రీ ఇచ్చి దేశంలో ముస్లింలైనా కానీ ఎక్కడ అనగబడినటువంటి వారైనా సరే వృత్తులలో రాణించినటువంటి గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళని గౌరవించుకున్నటువంటి విధానం ఎందుకు జరిగింది అని అంటే ఈ దేశంలో మైనారిటీలు మెజారిటీలు అనేటువంటి వ్యత్యాసం లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని రుజువు చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇది మనం ఊహించలేం. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో అనాథ శవాలకు దహన సంస్కారాలు చేసేటువంటి ఒక ముస్లిం ఉంటే ఆ ముస్లింని తీసుకొచ్చి పద్మశ్రీ ఇస్తారనేటువంటి ఆలోచన చేయలేం. మొన్న ఎవరైతే ఒక యూపీ నుంచి ఒక ముస్లిం చెప్తా ఉన్నాడు రసూల్ అహ్మద్ అని చెప్పని, నేను అనేక సార్లు పద్మశ్రీ కోసం నేను ప్రయత్నం చేశాను, నాకు అవ్వలేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నేను ముస్లిం కాబట్టి నాకు ఎట్టి పరిస్థితిలో రాదు అనుకున్నాను. నా యొక్క ఆలోచనలు తల్లకిందులు చేస్తూ మీరు నాకు పద్మశ్రీ ఇచ్చారనంటే దేశం చూసింది ఆయనలో ఉన్నటువంటి పనితనాన్ని, నైపుణ్యాన్ని, గొప్పతనాన్ని కానీ మతాన్ని కాదని చెప్పని రుజువు చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మాట ఆదర్శనీయమైనటువంటి అంశం. ఈ రోజున మైనారిటీల యొక్క అభ్యున్నతి దేశ సమాజంలో కలిసి జరగాలని చెప్పని భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ ఉంటుంది. మెజారిటీల యొక్క అభివృద్ధి కూడా సమాజ అభివృద్ధిలో జరగాలని కోరుకుంటూ ఉంది. 140 కోట్ల మంది ఏదైతే భారతీయులు ఉన్నారో అందరూ అభ్యున్నతే నా లక్ష్యం అని చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆయన్ని ప్రశ్నించినటువంటి గతంలో ఒక మాట మీకు ముందుస్తూ ఉన్నాను. మీ మతం ఏమిటి అని ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఏ మతానికి మీరు అనుకూలంగా పనిచేస్తారన్నప్పుడు భారత్ నా మతం అని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఈ దేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు అని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.